ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక వేస్ట్ క్లాత్తో హెయిర్ రబ్బర్ బ్యాండ్ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. సో దానికోసం ఇది మిగిలిన క్లాత్ అండి, టాప్ కుట్టంగా మిగిలింది క్లాత్ ఇది. సో దీంతో హెయిర్ బ్యాండ్ అనేది ఎలా చేసుకొని చూపిస్తాను. హెయిర్ బ్యాండ్ ఇలాగే కాదండి, హ్యాపీగా మనం మ్యాచింగ్ పెట్టుకోవచ్చు. సో దానికోసం స్కేల్ తీసుకున్నాను, తర్వాత ఎలాస్టిక్ తీసుకున్నాను. సో ఇది చిన్నదండి ఎలాస్టిక్. సో ఇది తీసుకున్నాను, ఒక మార్కర్ తీసుకున్నాను, టేప్ తీసుకున్నాను, సీజర్స్. సో ఇప్పుడు మనం కుట్టంగా చాలా క్లాత్స్ అయితే మిగులుతాయి, దాంతో మనం చక్కగా మన ఇంట్లోనే మనం హెయిర్ బ్యాండ్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఇది ఎంత ఉందో ఫస్ట్ మెజర్ అయితే చేద్దాము. కాలేజ్కైనా హ్యాపీగా మనం ఇంట్లోనే దానికి ఏ డ్రెస్ మ్యాచింగ్ ఆ డ్రెస్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి. సో ఇది 4 ఇంచెస్ ఉంది. సో 4 ఇటేమో 20 తీసేసుకుందాము. సో 20 దగ్గర నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ఎడ్జ్ వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోండి. కొంతమందికి నచ్చదు ఎడ్జెస్ ఉంటే, సో అలా వద్దన్నప్పుడు ఇక్కడ అయితే ఎడ్జెస్ తీసేసుకుంటున్నాను. సో 20 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ 4 ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 4 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకుందాం, కానీ ఇక్కడ 4 ఇంచెస్ అనేది లేదు. సో అన్ఈవెన్గా ఉంది క్లాత్ అనేది. సో దీన్ని మనం స్ట్రైట్ అనేది చేసుకుందాము. సో ఇది ఎంత ఉంది అంతే పెట్టేసుకుందాం మొత్తం అంతా. సో క్లాత్ అనేదండి అన్ఈవెన్గా ఒక్కోసారి ఉంటుంది, ఎందుకంటే మనం కటింగ్ చేయంగా మిగిలినది కదండి ఇది. సో అలా వస్తుంది. ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. సో మనం హెయిర్ బ్యాండ్స్ కొనాలి, దానికి మ్యాచింగ్ పెట్టుకోవాలనే అవసరమే ఉండదు. మనం చక్కగా శారీస్ కానీ, బ్లౌజ్ కుట్టినా కానీ, డ్రెస్సెస్ కుట్టినా, ప్యాంట్ ఏదైనా సరే మ్యాచింగ్ హ్యాపీగా మనం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. అన్ఈవెన్గా ఉంది కదండి, దాన్ని స్ట్రైట్ అనేది నేను చేసుకుంటున్నాను. సో చూసాను, ఇప్పుడు స్ట్రైట్గా వచ్చేసింది క్లాత్ అనేది. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తాను. సో ఇప్పుడు ఇది రైట్ పార్ట్ అండి, దీన్ని రాంగ్ పార్ట్ ఉంది కదా, ఇటు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి మనము. సో ఇక్కడంతా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈవెన్గా స్టిచ్ అనేది ఇక్కడ వేసేసుకోవాలి. సో అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అవన్నీ పన్నీకి ఇది మనం స్టిచ్చింగ్ చేస్తామండి. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకున్నాము. సో దానికోసం నేను సెక్యూర్గా పిన్ తీసుకున్నాను, సేఫ్టీ పిన్. సో చూసారా, ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసుకుంటున్నాను మొత్తం. సో చూసారు కదండి, ఇలా మనం అనేది చేసుకున్నాము. సో ఇది నేను రివర్స్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అండి. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, సో వీటిని
ఇలా మనం నీట్గా సర్దుకోవాలన్నమాట మొత్తము. సో అలా నేను చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదండి, దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ అనేది చేసుకోవాలన్నమాట. ఒక స్టిచ్చింగ్ అనేది ఇచ్చేయాలి. సో ఇది నేను స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఎలాస్టిక్ అండి 8 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను నేను. చూసారా 8 ఇంచెస్ తీసుకున్నాను. సో దీన్ని మనం పిన్ ద్వారా దీని లోపలికి ఇలా పెట్టేయాలన్నమాట. సో చూసారు ఎంతో సింపుల్ అండి ఇది. సో మీరు హ్యాపీగా మీకు నచ్చింది, అసలు మిషన్తో కూడా పని లేదు, హెమ్ చేసేసుకొని డైరెక్ట్ మనం మిషన్ లేకుండా కూడా చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీ అండి, మీకు నచ్చినట్లు హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. సో చూసారు కదండి. ఇప్పుడు దీన్ని ఈ పిన్ని తీసేస్తాను నేను. సో చూసారు కదా ఈ ఫస్ట్ వన్. సో ఎడ్జెస్ 2 ఉన్నాయి కదండి, వీటిని మనం ఇప్పుడు నాట్ వేసుకుందాం. ఇలా టైట్గా మనం ముడి అనేది వేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా టైట్గా లాగేస్తే ఏంటంటే ఇక స్టిచ్ అనేది ఇంకా ఊడిపోదు. సో చూసారు. ఇప్పుడు ఇక్కడ మనం స్టిచ్ చేసాము, ఇక్కడ స్టిచ్ చేయలేదు. సో దీన్ని ఇలా దీని లోపలికి ఇలా పెట్టేయాలన్నమాట. సో ఇలా అంతా మొత్తం నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా అంతా నీట్గా ఇలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సూదితో చక్కగా స్టిచ్ చేసుకుందాం. అక్కడక్కడ నాట్స్ వేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయాలండి, అప్పుడే పక్కకి వెళ్ళిపోదు అన్నమాట, ఒకవేళ జారిపోదు. సో ఇలా మొత్తం అంతా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే రెడీమేడ్ లాగే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.